ఈసారి తప్పుడు కేసు పెడతారో, లేపోతే ఒరిజినల్ కేసో చూడాలి. క్రిందటిసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు హత్యకి సంబంధించి పల్నాడులో జరిగినప్పుడు ఇద్దరి మధ్య ఘర్షణ అని రాశారు ముందు ఈనాడు ఇటిట్లో. ఈవెన్ పోలీస్ అధికారి ఎస్పీ కూడా అదే చెప్పుకొచ్చారు. అదేమి పార్టీల కలహాలు కాదు అన్నటువంటిది, వ్యక్తుల మధ్య గొడవ అన్నటువంటిది. కానీ ఆ తర్వాత మాచర్ల ఎమ్మెల్యేని ఇరికించడం, మాజీ ఎమ్మెల్యేని ఇరికించడం కోసం మళ్ళీ తప్పుడు కథనాలు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆంధ్రజ్యోతి మరుసటి రోజున దీంట్లో వైసీపీ హస్తం లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టడం, ఆ మరుసటి రోజున ఉందేమో అని బిగించేసి ఆ తర్వాత పిన్నెల్లి సోదరుల మీద కేసు పెట్టి చివరికి జైల్లో పెట్టారు. అది వాళ్ళకి సంబంధం లేని వ్యక్తిని ఇరికిచ్చారు. అక్కడ వాళ్ళకి సంబంధం లేనిది 2.5 ఏళ్ల నుంచి వాళ్ళతో పడనటువంటి వ్యక్తికి సంబంధించిన మర్డర్ కేసులో, ఇది నిందితుడికి సంబంధించినటువంటి కేసులో వాళ్ళని ఇరికిచ్చారు. ఇప్పుడు చూస్తే అడిగొప్పులలో అన్నదమ్ముల హత్య కుటుంబ కలహాలే కారణం. వాళ్ళిద్దరూ తెలుగుదేశం వాళ్ళే ఈనాడు రాసుకొచ్చింది. మళ్ళీ రేపు దీన్ని వైసీపీకి చూడతారా ఏంటనేది చూడాలి. దుర్గిమండలో అడిగొప్పులు అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి చోటు చేసుకునే హత్యలు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. పోలీసుల ప్రకారం అడిగొప్పుల గ్రామానికి చెందిన కొత్త శ్రీరామూర్తి, హనుమంతు అన్నదమ్ములు. వీళ్ళ గ్రామానికి చెందినటువంటి మేకల నరేష్ కుటుంబంతో కొంతకాలం గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో 2 రోజుల కిందట నరేష్ అత్త మీద శ్రీరామూర్తి దాడి చేశాడు. దీంతో అన్నదమ్ముల మీద నరేష్ కక్ష పెంచుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి దేవస్థానం సమీపంలో శ్రీరామూర్తి గ్రామంలోని బొడ్రాయి సెంటర్లో హనుమంతు హత్యకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కారంపూడి సిఐ శ్రీనివాసరావు, దుర్గ ఎస్ఐ సుధీర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.